ఎండ తీవ్రత వడగాల్పులు వినడానికి కామన్ గా అనిపించిన ఈ పదాలు ఢిల్లీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మాటల్లో చెప్పలేనంత బాధ, వర్ణించలేనంతగా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఎండకు పండుటాకుల్లా రాలుతున్నారనే పరిస్థితులు ఢిల్లీలో కళ్ల ముందుకు కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఫుట్పాత్లు, నైట్ షెల్టర్లు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి. వారి డెడ్ బాడీలను హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం చేసి మృతికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఇందులో ఎక్కువ మంది ఎండ తీవ్రత వడగాల్పుల కారణంగానే చనిపోయారని తేలింది. నిలువ నీడలేని వారి, రిక్షావాలాలు, స్ట్రీట్ వ్యాపారాలు చేసుకునేవారే ఎండ తీవ్రతకు చనిపోతున్నట్లు గుర్తించారు. దేశ రాజధాని హస్తినతో పాటు హర్యానా, యూపీ, బీహార్లో వడగాల్పులు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్కపోత, మండే ఎండలు, వడగాల్పులు ఢిల్లీ ప్రజలు ఆగమాగమవుతున్నారు. వడగాల్పుల తీవ్రత మరింత పెరిగి బలంగా వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో బాణుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి జనం పడరాని పాటలు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 15 మంది చనిపోయారు. అందులో ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలోని 5 జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆ జిల్లాలోనే మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వడదెబ్బకు బలైన వారిలో ఎక్కువ మంది ఫుట్పాత్లు, నైట్ షెల్టర్స్ లో ఉంటున్న వారేనని గుర్తించారు. మరోవైపు ఢిల్లీలోని వివిధ హాస్పిటల్స్ కు ప్రతిరోజు 100కు పైగా బాధితులు వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలతో వస్తున్నారు. వేడి, అలసట, అతిసారం వంటి సమస్యలతో హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ఈ లక్షణాలన్నీ వడదెబ్బ తగిలిన వారిలోనే ఉంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఢిల్లీ లజ్పత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. అలాగే నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ కింద 2 డెడ్ బాడీలు, మూల్చంద్ హాస్పిటల్ ముందు ఫుట్పాత్ పై ఓ వ్యక్తి మృతదేహం, మూల్చంద్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఒకరి మృతదేహం లభ్యమైంది. లజ్పత్ నగర్ లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. నార్త్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 8 మృతదేహాలు, మరికొన్ని ప్రాంతాల్లో 7 మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్జర్జంగ్ హాస్పిటల్లో దాదాపు 50 మందిని చేర్చారు. ఢిల్లీలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న క్లినిక్స్ లో హీట్ స్ట్రోక్ తో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల్లో ఎక్కువ మంది రిక్షా కార్మికులు, రోజువారీ కూలీలేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఢిల్లీ నుంచి ఆలస్యంగా నడుస్తున్న విమానాలు. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకల పోకలపై ఎండ తీవ్రత ప్రభావం చూపుతోంది. ఇక ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు ఢిల్లీ ప్రజలు. సాధ్యమైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీ పవర్ వినియోగం పెరిగిపోయింది. నార్మల్ కంటే ఇప్పుడు హై పవర్ డిమాండ్ కొనసాగుతోంది. మే నెలలో పీక్ లెవెల్లో 8000 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందంటే ఇప్పుడు 8647 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమికి విమానంలో ఏసీలు ఒక్కసారిగా మొరాయించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విమానంలో ఏసీ తిరిగి స్టార్ట్ కావడానికి గంటకు పైగా పట్టింది. ఆ గంట సేపు ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చింది. తీవ్ర ఉక్కపోతకు గురైన ప్రయాణికులంతా ఒక్కసారిగా విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, చిన్నపిల్లల అవస్థ చెప్పనలవి కాదు. తీవ్రమైన వేడితో పాటు ఆన్ బోర్డ్ లో తగినంత వెంటిలేషన్ లేకపోవడం ప్రయాణికులను ఊపిరాడకుండా చేసింది. విమానంలోని ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. మ్యాగజైన్స్ తో గాలి ఊపుకుంటూ ఉపశమనం పొందారు. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. వడగాల్పులు, అలాగే వేడి గాలులతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. రోడ్డు పక్కనుండే వీధిపై ఉండే ముఖ్యంగా అనాథలు కానీ, అలాగే భిక్షాటన చేసే వాళ్ళు కానీ, గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు చాలా ప్రాంతాల్లో ఢిల్లీలో పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతున్న పరిస్థితి ఉంది. ఈ హీట్ వేవ్, వడగాలులు,
వేడిగాలుల ప్రభావానికి వడదెబ్బ తగిలి అలాగే జ్వరంతో తీవ్రమైన టెంపరేచర్స్ తో జ్వరంతో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. 36 మంది ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 22 మంది ఈ రోజు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. అలాగే సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కూడా ఈ హీట్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరిగిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అదనపు బెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి సన్ స్ట్రోక్ కారణంగా అడ్మిట్ అయ్యే వారి కోసం కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ఆసుపత్రుల్ని ఆదేశించడం జరిగింది. గడిచిన 72 గంటల్లో ఇటు ఆసుపత్రుల్లోనే సుమారు 15 మంది వరకు చనిపోయారు. ఇక రోడ్డు పక్కన ఉండే ముఖ్యంగా రోడ్లపై నివాసాలు ఉండే వాళ్ళు కానీ భిక్షాటన చేసే వాళ్ళు కానీ వాళ్ళ సంఖ్య అయితే ఇంకా ముఖ్యంగా కౌంట్లెస్ గానే ఉంది. అనేక మృతదేహాలను ఢిల్లీ పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఎండ తీవ్రతకి బయటకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇటు పర్యాటకులు కానీ లేక రోజువారీ స్ట్రీట్ వెండర్స్ ముఖ్యంగా రోడ్లపై జీవనాన్ని గడుపుకునే వాళ్ళు ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్లలో ముఖ్యంగా ఆసుపత్రులు పాలవుతున్న వారు కూడా చాలా మంది ఉంటున్నారు. ఎక్కువ ఈ ఉష్ణోగ్రతల ధాటికి హై టెంపరేచర్స్ ఉండడంతో 40 డిగ్రీలకు పైగా ముఖ్యంగా అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా పగటిపూట నమోదవుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క రాత్రిపూట కూడా 35 డిగ్రీల సెల్సియస్ ఏసీలు కూడా పనిచేయనంతగా ప్రస్తుతం ఢిల్లీలో టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 2-3 రోజుల్లో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చి కొంత టెంపరేచర్స్ ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ జూన్ 30వ తేదీ నాటికి రుతుపవనాలు కూడా ఢిల్లీని రీచ్ అవుతాయి. ఆ తర్వాత ముఖ్యంగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా జూన్ నెలలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. కానీ అత్యధికంగా గడిచిన 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నైట్ టెంపరేచర్స్ 35.2 డిగ్రీస్ ముఖ్యంగా సాధారణంగా 24 డిగ్రీలు 20 డిగ్రీల వరకు కూడా మినిమం టెంపరేచర్స్ అనేవి నమోదవుతుంటాయి రాత్రిపూట. కానీ ఇప్పుడు నైట్ టెంపరేచర్సే ఇటు 35 డిగ్రీల కొనసాగుతుంది. అలాగే ఉదయం 8 గంటలకే టెంపరేచర్స్ అనేవి 38 డిగ్రీల వరకు కూడా రీచ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం విండ్స్ వీస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. నేను పట్టుకున్న గొడుగు కూడా ముఖ్యంగా ఈ వేడి గాలుల ప్రభావానికి ఎగిరిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రత వేడి గాలుల ప్రభావంతో ఈ వడదెబ్బ లాంటి పరిస్థితుల్ని ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు రేపు ఈ ఎండగాల్పుల ప్రభావంతో ప్రజలైతే మరింత మంది ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అయితే గొడుగులు తీసుకెళ్లడం అలాగే ఫేస్ మాస్క్ కానీ అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా నమోదైన మృతుల్లో ఎక్కువగా రోడ్ సైడ్ ఫుట్పాత్లపైనే మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఒకవైపు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న సందర్భంలో రోడ్ సైడ్ నివసించే వాళ్ళకు సంబంధించి ప్రత్యామ్నాయాల గురించి గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? ప్రత్యామ్నాయాలు ఏమైనా చూస్తోందా? ఎస్ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే షెల్టర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భిక్షాటన చేసే వాళ్ళు కానీ రోడ్డు పక్కన నివాసం ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ప్రత్యేక షెల్టర్స్ ని ఏర్పాటు చేస్తుంది. వేసవి కాలం కానీ చలికాలం కూడా ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది. 0 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుంటాయి. సో అందుకోసం ముఖ్యంగా చలికాలం పూట హీటర్స్ అలాగే దుప్పట్లని వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది షెల్టర్స్ ని. అలాగే ఎండాకాలం కూడా వాళ్ళ కోసం ఈ షెల్టర్స్ లో కూలర్స్ అలాగే ఏసీస్ ఫిట్ చేసి ముఖ్యంగా వారికి కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేస్తుంది. ఆహారం వీటన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. అనేక గురుద్వారాల్లో కూడా ఈ రోడ్డు పక్కన నివాసం ఉండే వాళ్ళు భోజనం చేసి వాళ్ళు జీవనాన్ని గడుపుతుంటారు. కానీ ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది. బయట ఎటువంటి రక్షణ లేకుండా చాలా మంది భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతుంటారు. రోడ్డు పక్కన దొరికింది తిని జీవిస్తుంటారు. సో అటువంటి వాళ్ళు చాలా మంది వృద్ధులు ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళని పోలీసులు గుర్తిస్తున్నారు. సో వారి మృతదేహం ముఖ్యంగా ఎటువంటి ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ కానీ ఎటువంటి ప్రూఫ్ వాళ్ళ దగ్గర లభించకపోతుండడంతో ముఖ్యంగా వారికి కావాల్సిన అంత్యక్రియలకు సంబంధించి గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా గుర్తు తెలియని మృతదేహాలు అనేకం ఢిల్లీ రోడ్లపైన లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఎండ వేడిమి వడదెబ్బల కారణంగానే చనిపోతున్నారు అని చెప్పి వైద్యులు కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రజలైతే ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి డే టెంపరేచర్స్ నైట్ టెంపరేచర్స్ కూడా హెవీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ మే నెలాఖరు వరకు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుంది. సో జూలై నెలలో
నెలలోనే ఋతుపవనాలు జూన్ చివరి నాటికి రీచ్ అయితే కనుక జూలై నెలలో టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో కేవలం ఈ ఎండ ప్రభావంతో ఇటు ప్రజానికం ఇబ్బందులే కాదు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దర్భంగా వెళ్లే స్పైస్ జెట్ విమానం సుమారు గంట సేపు ముఖ్యంగా ఎయిర్ కండిషన్స్ కూడా పనిచేయని పరిస్థితి, విమానాల్లో ప్రధానంగా ఏసీ కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 40 degrees టెంపరేచర్స్ లో ఫ్లయింగ్ కి కావాల్సిన విండ్ స్పీడ్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ వేడిగాలుల ప్రభావంతో కుదుపులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ నుంచి ATC నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే విమాన రాకపోకలకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల విమాన రాకపోకలు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఆలస్యం అవుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అన్ని కోణాల్లో కూడా ఇటు ప్రయాణికులు కానీ సామాన్య ప్రజానికం కానీ ఇటు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతుంటే మరోపక్క నీటి కొరత అలాగే విద్యుత్ వినియోగం పెరగడం ఈ విధంగా ఈ ఎండ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులను అయితే ఢిల్లీ ప్రజానికం ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.